నేను ఈ వీడియోలో ముఖ్యంగా మనకి 2023 నుంచి ఏపీ స్టేట్లో వచ్చిన కొత్త గవర్నమెంట్ కాలేజెస్కి సంబంధించి ప్రతి కాలేజీలో కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా కింద 50% సీట్స్ని బి అండ్ సి కేటగిరీ కింద ఇస్తున్నారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా కింద దీనికి సంబంధించి మనకి కొంతమంది స్టూడెంట్స్ అప్పుడు హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు, పిటిషన్ వేశారు. ఇట్లా చేస్తే మెరిట్ స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుంది ఇట్లా అని చెప్పి పిటిషన్ వేశారు. దానికి సంబంధించి అసలు హైకోర్టులో కేసు ఏమైంది, హైకోర్టు జడ్జిమెంట్ అని ఇచ్చింది దానికి సంబంధించి అని చెప్పి ఈ వీడియో క్లారిటీగా తెలియపరుస్తాను. డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే సో ముఖ్యంగా కేసు సంబంధించి ఒకసారి చూసుకుంటే మనకి 2023 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి మనకు వచ్చేసరికి అప్పుడు 5 కాలేజెస్ వచ్చినాయండి. జిఎంసి మచిలీపట్నం, జిఎంసి ఏలూరు, జిఎంసి రాజమండ్రి, జిఎంసి విజయనగరం, జిఎంసి నంద్యాల. సో ఈచ్ కాలేజ్లో కూడా 150 సీట్స్ చొప్పున 5 కాలేజెస్ వచ్చినాయి. మీ అందరికీ తెలిసి ఉండకపోవచ్చు, మనకి 2023 సంవత్సరంలో ఏపీ విద్యార్థులకి చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారు. దేనివల్ల అని అంటే ఫస్ట్ ఇది ఏంటి, కొత్త జిఎంసీస్ వచ్చినాయి బాగానే ఉంది, కానీ దీంట్లో సగం సీట్స్ అనేవి సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా కింద తీసేశారు. అది పక్కన పెడితే ఇంకోటి ఏంటంటే ఫస్ట్ వన్ జిఎంసీకి సంబంధించి ఈ 5 కాలేజెస్ సంబంధించి సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా పెట్టడం వల్ల ఒక బ్యాక్ క్లాష్ అయింది. అప్పుడు ఒక ఇబ్బంది అయింది కొంతమందికి, చాలామందికి. సెకండ్ వచ్చేసరికి ఏపీ విద్యార్థులకు తెలంగాణలో 2014 తర్వాత వచ్చిన కాలేజెస్లో 2014 తర్వాత ఏవైతే మెడికల్ కాలేజెస్ వచ్చినాయో తెలంగాణకు సంబంధించి వీటిలో ఏపీ విద్యార్థులకి ఎంట్రీ లేదు. ఏపీ విద్యార్థులకి సీట్స్ ఆపేశారు. ఓన్లీ కంప్లీట్ తెలంగాణ వాళ్ళకి, అలాగే 15% ఆల్ ఇండియా కోటా అంతే. నో స్పెషల్ రిజర్వేషన్ ఫర్ ఏపీ స్టూడెంట్స్ అన్నట్టు రూల్ ఇచ్చారు. తద్వారా ఇక్కడ కూడా సీట్స్ పోయినాయి. ఈవెన్ 2014 తర్వాత వచ్చిన ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ. ఎందుకనంటే మీ అందరూ చూసుకుంటే తెలంగాణలో ఏపీ విద్యార్థులకు సంబంధించి 2014 తర్వాతనే ఎక్కువ గవర్నమెంట్ కాలేజెస్ వచ్చినాయి. తెలంగాణలో నియర్లీ 20 కాలేజెస్ దాకా వచ్చినాయి 2014 తర్వాత. 2014 ముందు చాలా తక్కువ ఉండేటివి కాలేజెస్ అక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంబంధించి. సో 2014 తర్వాత చాలా కాలేజెస్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ రాకపోయినా నెక్స్ట్ ఫేజ్లో అక్కడ కాలేజెస్లో సీట్ వచ్చిందని చెప్పి చాలామంది ఆశించారు. ఎందుకంటే అక్కడ తెలంగాణ వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చి ఎక్కువ మార్క్స్ వచ్చిన అందరూ ఉస్మానియా అట్లాంటికి వెళ్ళిపోతారు. సో ఇంక తక్కువ మార్క్స్ వచ్చిన అందరూ ఇట్లా లాస్ట్ ప్రియారిటీ పెట్టుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి వీళ్ళకి కాంపిటీషన్ వెళ్ళినప్పుడు ఏపీ విద్యార్థులకు సీట్ వస్తూ ఉండేది. కానీ 2023లో ఈ సీట్స్ అనేటివి తెలంగాణ గవర్నమెంట్ అనేవి ఓన్లీ తెలంగాణకు రిజర్వ్ చేసేసింది. ఏపీ వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ తీసేసి. సో దీనివల్ల కూడా ఒక బ్యాక్ క్లాష్ అయింది, నష్టపోయారు. సో మెయిన్ ఈ 2 రీజన్స్ వల్ల అప్పుడు ఏపీ విద్యార్థులకు చాలా బ్యాక్ క్లాష్ అయితే వచ్చింది. చాలా కట్ ఆఫ్ అయితే ఇంకా తక్కువ ఉండాల్సిన కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఒక 10-15 మార్క్స్ ఎక్కువైంది ఈ 2 రీజన్స్ వల్ల మెయిన్లీ. సో మెయిన్లీ సెకండ్ రీజన్ కూడా చాలా ఎఫెక్ట్ చేసింది. సో ఫస్ట్ రీజన్ కూడా ఎఫెక్ట్ అయింది. సో అందుకని చెప్పి అప్పుడు చాలామంది హైకోర్టుకి వెళ్ళారు. అప్పుడు ఈ 150 సీట్స్లో అప్పుడు 128 సీట్స్ మటుకి ఏపీ స్టేట్ కోటాలో ఉంటాయి. 22 సీట్స్ అనేవి ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతున్నాయి. ఈచ్ కాలేజ్లో 22 సీట్స్ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతున్నాయి. 22 సీట్స్ ఏఐక్యూకి వెళ్ళిపోగా ఏపీ విద్యార్థులకి 128 సీట్స్ మిగులుతున్నాయి ఏపీ లోకల్ కోటా కింద. సో ఈ 128 సీట్స్లో అప్పుడు ఈ 128లో 64 సీట్స్ ఏమో ఏ కేటగిరీ కింద, 64 సీట్స్ ఏమో బి అండ్ సి కేటగిరీ కింద గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది, నోటిఫై చేసింది. సో ప్రతి కాలేజ్లో కూడా 64 సీట్స్ ఏ కేటగిరీ, 64 సీట్స్ బి అండ్ సి అంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా కింద. అన్నిట్లో 64 ఏ కేటగిరీ, 64 బి అండ్ సి, 64 బి అండ్ సి ఇట్లాగా చేయటం వల్ల ప్రతి కాలేజ్లో కూడా 64 సీట్స్ అనేటివి ఏ కేటగిరీ విద్యార్థులకు, ఏ కేటగిరీ సీట్కు ఎవరైతే ఆశిస్తున్నారో విద్యార్థులు నష్టపోయారు. సో దీనివల్ల కూడా కట్ ఆఫ్ మీద చాలా ఇంపాక్ట్ పడింది. అప్పుడు బి కేటగిరీ వచ్చేసరికి నియర్లీ 12 lakh ఫీజు పెట్టారు, సి కేటగిరీ వచ్చేసరికి 20 lakh ఫీజు పెట్టారు. సో 64 సీట్స్ అనేటివి ఈచ్ కాలేజ్ 64 × 5 అని అంటే అరౌండ్ స్టూడెంట్స్ చాలా సీట్లు నష్టపోయారు. దీనివల్ల హైకోర్టుకి వెళ్ళారు. కానీ హైకోర్టు ఆ కౌన్సిల్కి సంబంధించి ఎటువంటి స్టే కానీ అసలు ఏమి ఇవ్వలేదు. హైకోర్టు
వారు ఈ కేసు విచారిస్తున్నారు. ప్రస్తుతం కూడా విచారణ దశలోనే ఉంది. దాని గురించి ఇప్పుడు క్లారిటీగా తెలియపరుస్తాను. సో వీటి వల్ల అప్పుడు నియర్లీ 300+ సీట్స్ దాకా ఏపీ స్టూడెంట్స్ అయితే నష్టపోయారు స్టేట్ కాలేజెస్లో ఈ 2023కి సంబంధించి. అయితే మళ్ళీ 2024లో జిఎంసి పాడేరు 50 సీట్స్తో ఎస్టాబ్లిష్ అయింది. సో నాకు తెలిసినంత వరకు 50 సీట్స్లో కూడా 25 సీట్స్ వరకు 21 దాకా అనుకుంటా 21 సీట్స్ వరకు సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా కింద బిఎన్సి కేటగిరీలో ఇచ్చినట్టు నాకు సమాచారం ఉంది. సో వెరిఫై చేసుకోవాలి. అంటే లాస్ట్ ఇయర్ బాగా గుర్తు నాకు ఇచ్చినట్టు. సో ఈ బి కేటగిరీలో కూడా 12 lakhs ఫీజు, సి కేటగిరీలో 20 lakhs ఫీజుకి చొప్పున ఇక్కడ కూడా కొన్ని సీట్స్ పోయినాయి. 20 సీట్స్ అన్నా కానీ ఎక్కువే. ఇక్కడ కూడా కొన్ని సీట్స్ పోయినాయి. సో ఇట్లాగా 2023-24లో వచ్చిన ప్రతి గవర్నమెంట్ కాలేజ్లో కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా కింద 50% ఆఫ్ ది సీట్స్ కోల్పోయారు ఏపీ స్టూడెంట్స్. దీనికి సంబంధించి ఈ జిఎంసీ కాలేజ్ సంబంధించి కేసు ఏం లేదు, కానీ సో ఈ 5 కాలేజ్ సంబంధించి అయితే కేసు ఉంది. 2023లో వచ్చిన కాలేజ్ సంబంధించి కేసు అయితే ఉంది, పెండింగ్లో ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు స్టేటస్ ఎట్లా ఉంది, ఏ విధంగా ఉందని చెప్పి మీకు క్లారిటీగా తెలియపరుస్తాను. సో ఇది మనకి ఏపీ హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్ అండి. దీంట్లో ఈ కేసు నెంబర్ వచ్చేసరికి 20137. సో ఈ మెడికల్ కాలేజ్ సంబంధించి కేసు అనేది 20137 2023లో కేసు ఇది. సో నెక్స్ట్ హియరింగ్ డేట్ వచ్చేసరికి 26 జూన్ 2025. సో 26 జూన్ 2025 అంటే కరెక్ట్గా మన కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వక ముందే ఈ కేసు అనేది హియరింగ్ వస్తుంది. ఎందుకంటే రిజల్ట్ 14th విధంగా వస్తే కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే కొద్దీ మనకి మెరిట్ లిస్ట్ ఏపీ స్టేట్కి వచ్చి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే కొద్దీ ఒక 15 days దాకా పట్టే అవకాశం ఉంటుంది. కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వక ముందే ఈ కేసు అనేది హైకోర్టులో హియరింగ్ వచ్చే అవకాశం ఉంది. సో మనకి ఇది వీళ్ళు ముగ్గురు అప్పుడు కేసు వేశారు. దీనికి సంబంధించి 2023లో హియరింగ్ స్టార్ట్ అయింది. 2023 సో 8th 2023 స్టార్ట్ అయింది. అట్లాగా చాలా హియరింగ్స్ అయ్యి వచ్చింది, చాలా హియరింగ్స్ అయింది. సో ఫైనల్గా మనకి లాస్ట్ హియరింగ్ అనేది February 20th లాస్ట్ హియరింగ్ అయితే అయింది. 2025 February 20th లాస్ట్ హియరింగ్ అయితే అయింది. సో లాస్ట్ హియరింగ్ అప్పుడు గౌరవ హైకోర్టు వాళ్ళు ఏ తీర్పు ఇచ్చారో మీకు డిస్ప్లే చేస్తాను. సో ఇది మనకి 20th February 2025 గౌరవ ఏపీ హైకోర్టు వాళ్ళు ఈ కేసు సంబంధించి ఈ విధంగా అయితే ఇచ్చారు. ద చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందన్ రావు గారు ఈ కేసును విచారించారు. దీనికి సంబంధించి 26th మళ్ళీ లిస్ట్ చేయమని తెలియపరిచారు. దీని గురించి పెద్దగా ఏం జరిగినట్టు ఇక్కడ తెలియపరచలేదు. సో ఈ కేసు గురించి 2023 ఆ టైంలో ఎక్కువ ఈ కేసు కోర్టు కేసు సంబంధించి ఎక్కువ వీడియోస్ అని అప్లోడ్ చేస్తూ ఉండాలని చాలా జరిగింది. సో ఈ కేసు అనేది ఇంకా ల్యాగ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ ఇయర్ కూడా ఈ కేసు సంబంధించి నేను అనుకోవటం ఎటువంటి ఫైనల్ డిసిషన్ అయితే రాకపోవచ్చు. అంటే ఇది కంప్లీట్ కాంట్రడిక్టరీ, మనకు 100% ఏది చెప్పలేను. కానీ సో ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోటా సీట్స్ అయితే ఎవరు హోప్ పెట్టుకోమాకండి. హోప్ ఫర్ ద బెస్ట్. ఎవరైతే హోప్ పెట్టుకోకండి, వస్తే మంచిదే, కానీ మ్యాక్సిమం రాకపోవచ్చు. సో గౌరవ హైకోర్టు వాళ్ళు ఎటువంటి తీర్పు ఇస్తారు దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది. కానీ ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ సంబంధించి ఎవరు ఎటువంటి హోప్ పెట్టుకోకండి. ఇప్పుడు దాకా ఉన్న సీట్స్ ఏదైతే ఏ కేటగిరీ కింద రన్ అవుతున్నాయి గవర్నమెంట్ సీట్స్ కానీ, లేదంటే ఈ 6 గవర్నమెంట్ కాలేజెస్లో ఏ కేటగిరీకి సంబంధించిన సీట్స్ కానీ, లేదంటే ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్స్ కానీ, వీటి బట్టికే మీరు గవర్నమెంట్ ఏ కేటగిరీ సీట్స్ కానీ కన్సిడర్ చేయండి. సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ని మీరు ఎవరు కూడా హోప్ పెట్టుకోకండి. ఇప్పుడే ఎవరు కూడా హోప్ పెట్టుకోవద్దు. ఎందుకంటే 2023లో చాలామంది హోప్ పెట్టుకుని తీవ్ర నిరాశకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇది పరిస్థితి. థ్యాంక్ యూ.